నమస్తే. ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా పట్టభద్రులు అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకి. సో దీంట్లో కేవలం పార్టీల పరంగా కాదు, ఒక పక్కన రెడ్డిలు వర్సెస్ బీసీలుగా జరుగుతున్నటువంటి ఎన్నిక. ముఖ్యంగా మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, పార్టీలు ఏదైనప్పటికీ బీసీలు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో చాలా ఏళ్ళుగా బీసీల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులంతా కూడా బీసీ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. సో ఈరోజు సైతం కూడా బీసీ సంఘ నేతలందరూ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ చూడనప్పటికీ బీసీలు అయితే ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. జాజుల గారితో. నమస్తే. సో ఏంటి ఇన్ని రోజులు లేనటువంటిది బీసీ నినాదం ఇప్పుడు చాలా బలంగా వినబడతా ఉన్నది. సో ఇప్పుడు పార్టీల మధ్యలో కొట్టాట అనుకోవచ్చా, లేకపోతే రెండు వర్గాల మధ్యలో కొట్టాట అనుకోవచ్చా? సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు? రెండు పార్టీల మధ్యనో, అదే విధంగా రెండు యూనియన్ల మధ్యనో, ఇద్దరు వ్యక్తుల మధ్యనో జరిగే ఎన్నికలు కావు. ఇది 100% ఈ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అవమానం చేసి, బీసీలను రాజకీయంగా అన్యాయం చేసి, బీసీల గొంతును చట్టసభలో వినిపించడానికి కుట్రలు చేశారు. కాబట్టి ఇప్పుడు బీసీలంతా తిరుగుబాటు చేసి ఇవాళ మా ఓట్లే మేము వేసుకుంటాం, కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి వెయ్యము అని చెప్పి ఎక్కడికక్కడ ఇవాళ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఈ 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో బీసీలంతా రాజకీయంగా ఒక్కటై బీసీల నినాదం ఒకటే. ఇప్పుడు జరిగే ఎన్నికలు బీసీ వర్సెస్ రెడ్డి మారినాయి. ఇందులో డౌట్ ఏమీ లేదు. బీసీలు వర్సెస్ రెడ్డి. ఇవాళ బీసీలు 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు గెలుస్తారా, 9% ఉన్నటువంటి అగ్రకులాలు గెలుస్తారా? ఈ ఎన్నికల్లో తేలబోతుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ అభ్యర్థులకు, అగ్రకుల రెడ్డి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ముఖం మీద చెప్తున్నారు, మీకు ఎందుకు వెయ్యాలి ఓటు, పిఆర్టీ ఉన్నది. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పిఆర్టీకి ముఖం ముందనే చెప్పేస్తున్నారు. పిఆర్టీ అంటే మీది పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్, మీ పక్కా రెడ్డి టీచర్స్కి ఎందుకు వేయాలి? ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్లో శ్రీపాల్ రెడ్డికి ఇస్తారు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఒక మహేందర్ రెడ్డికి ఇస్తారు. అంటే పిఆర్టీ సభ్యత్వం తీసుకుంది మేము, పిఆర్టీను జెండా మోసింది మేము, పిఆర్టీని నిలబెట్టింది మేము. ఇవాళ సీట్ల విషయానికి వచ్చే వరకల్లా మాత్రం 2 స్థానాలు ఉంటే 2 రెడ్లకే ఇస్తారా? కాబట్టి మేము పిఆర్టీకి ఏం. నల్గొండ చూడండి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ 4 యూనియన్లు, ఉపాధ్యాయ యూనియన్లు ఉంటే ఒకడు సర్వోత్తమ్ రెడ్డి, ఒకరు హర్షవర్ధన్ రెడ్డి, ఒకరు నర్సిరెడ్డి, ఒకరు శ్రీపాల్ రెడ్డి. ఏంటిది రెడ్డి 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 4 రెడ్లు అంటే మాకు చీమనెత్తుడు లేదా? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఆత్మగౌరవం లేదా? అందుకని ఓటు ఆయుధంతో ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టినాం. ఈ యుద్ధంలో బరాబర్ వాళ్ళని ఓడించి తీరుతాం. రాష్ట్రంలో రెడ్ల రాజకీయాలకు పులి స్టాప్ పెట్టబోతున్నాం. అంటే మీరు బీసీ సంఘాలంతా ఒక తాటి మీద ఇప్పటి వరకు ఉన్నారా? ఒక పక్కన గతంలో మీతో పాటు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళేమో, మరో పక్కన అంజిరెడ్డి లాంటి వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఒక పక్కన ప్రచారం కొనసాగుతా ఉంది. ఏ విధంగా చూడొచ్చు ఇటువంటి బీసీ సంఘాలు మీ మధ్యనే సయోధ్య కుదర్చకపోతే రేపు వాళ్ళని ఇంకే విధంగా గైడ్ చేయాలి? ఇక్కడ బీసీ నాయకులు చెప్పితే వినేటువంటి స్టేజ్లో బీసీ ఉద్యమం లేదు. బీసీ ఉద్యమం బీసీ నాయకులకు సంబంధం లేకుండానే ఒక విస్ఫోటనం లాగా వచ్చేసింది. ఒక చైతన్యం ప్రజ్వలిల్లుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రభంజనం మొదలైంది. ఆర్ కృష్ణయ్య గారు ఆయన పాపం ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చిండు. ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నటువంటి జాతి కోసం పోరాడేటువంటి బీసీ ఉద్యమ శక్తులు, వ్యక్తులు అంతా ఆత్మగౌరవంతో బీసీ బిడ్డలను గెలిపించుకోవాలని తిరుగుతున్నాం. కాబట్టి దీనికి వెనుకడిగేసేటువంటి ప్రసక్తి లేదు. వ్యక్తులు ఎవరో ఒకరిద్దరు మాత్రాన, పార్టీల పంచన చేరినంత మాత్రాన బీసీ ఉద్యమానికి, బీసీ అభ్యర్థుల విజయానికి ఎక్కడ డోకా లేదు. 100% ఇవాళ పూల రవీందర్ గారిది, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారిది, అదేవిధంగా మల్క కుమరయ్య గారి విజయం ఖాయమైపోయింది. మెజార్టీ మీదనే మా ధీమంతా. ఇవాళ మేము అన్ని 22 జిల్లాలు తిరిగి వచ్చినాం. ఎన్నికల ప్రచారంలో తిరిగి వచ్చిన అనుభవంతో చెప్తున్నా. వాళ్ళే అంటారు, అన్న ఓటు అనే ఆయుధంతో మన రాజ్యం తెద్దాం, ముఖ్యమంత్రి పీఠం మీద ఒక బీసీ బిడ్డను కూర్చోబెడదాం, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు వస్తున్నారు తప్ప బీసీలకు రాజ్యం వస్తలేదు. కాబట్టి బీసీల రాజ్యం తెద్దాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలుగా. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సెమీఫైనల్ లాంటిది. 2028లో మన రాజ్యం రావాలంటే మనం ఖచ్చితంగా ఏకమవుతున్నామన్నా అని చెప్పి మాకే కొండంత ధైర్యం ఉపాధ్యాయ సమాజం, అదేవిధంగా పట్టభద్రుల సమాజం, ఇంజనీర్లు, డాక్టర్లు, కవులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులు, డిగ్రీ చేసిన నిరుద్యోగులు
అందరూ వాళ్ళు ఒకే మాట మీద ఒకే బాట మీద పోతున్నారు. మా ఓటు మేము వేసుకుంటాం, మేము చట్టసభలకు అడుగు పెడతాం. ఇవాళ మా ఓటు ఆ అగ్రకులాలకు వేసుకుని మేము బానిసలు కాలేం. మా ఆత్మగౌరవంతో మేము ఆ ఓటు మేము వేసుకుంటామని అయిపోయింది, ఖాయమైపోయింది. సార్ ఎన్ని రోజుల పాటు ఇట్లా ఇండివిజువల్ గా పోరాటం చేస్తారు? ఓ పార్టీ పెట్టేటువంటి ఉద్దేశం ఏమైనా ఉంటుందా, లేకపోతే భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం ఇస్తాం, బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం అన్నటువంటి పార్టీలకు మీ బీసీ సంఘాలందరూ కూడా రేపు వాళ్ళకి సరెండర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు మేము సరెండర్ అయ్యేటువంటి రక్తం మాది కాదు. మా శరీరంలో ఒక సర్దార్ సర్వాయి పాపన్న, ఓ దొడ్డి కొమరయ్య, ఓ చాకలి ఐలమ్మ, ఓ కొండలక్ష్మణ్ బాబూజీ, ఎంతో మంది మహానీయుల రక్తం ప్రవహిస్తున్నది. ఈరోజు మేము కనుక ఈ అగ్రకుల ప్రభుత్వాలకు సరెండర్ అయితే బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇప్పుడు గెలిచే వల్ల ఈరోజు మేము బీసీలంతా సంఘటితమైనందుకే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిన్న నిజామాబాద్కి వచ్చి వారు స్వయంగా ఒప్పుకున్నారు మేము ఓటమి చెందుతున్నామని. మేము ఒక ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని నిలబెట్టినాం. మేము ఓటమి గెలుపు లెక్క కాదు, ఓడిపోతుండొచ్చు గెలుస్తుందని చెప్పి ఇండైరెక్ట్గా ఓటమినే ఒప్పుకున్నాడు. అంటే బీసీల యొక్క రాజకీయ వాదం, బీసీల వాదం ఎంత బలపడ్డదో రేవంత్ రెడ్డి గారి మాటల్లో తేలిపోయింది. ఇది మేం చెప్పుకుంటే బీసీల గురించి బీసీలు చెప్పుకోవడం మాకేం పెద్దగా అది కాదు. కానీ బీసీ వాదంతో బీసీ బిడ్డలు గెలుస్తుందని ఏ సర్వే తీసుకుందాం? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇంటెలిజెన్స్ సర్వే తీసుకుందామా? ఓకే. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గత ఎన్నికల్లో చేసినటువంటి ఏ సర్వే కానీ, స్వచ్ఛంద సంస్థలు చేసేటువంటి ఏ సర్వేలు కానీ, అన్ని సర్వేలలో బీసీ అభ్యర్థులు గెలవబోతున్నారు. బీసీ అభ్యర్థులే 100% విజయం అన్నది. ఇప్పుడు మా మెజార్టీ మీదనే మాదంతా. అందుకనే అంటున్నాం, ఎట్లా మొదటి ప్రాధాన్యత ఓటు పూల రవీందర్కు, ప్రసన్న హరికృష్ణకు, మల్క కుమరేకేసి రెండో ప్రాధాన్యత ఓటు కూడా బీసీ బిడ్డలకేయండి. అవసరమైతే 20వ ప్రాధాన్యత ఓటు దాకా బీసీ బిడ్డలకేయండి. కానీ అగ్రకులాలకేస్తే, రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు వేస్తే అవి మురిగిపోతుంది. బీసీ వర్గం ఇంత బలంగా ఉన్నటువంటి సందర్భంలో పార్టీ పైన ఏమైనా మీ బీసీ సంఘాలు కొత్త పార్టీ పైన ఏమైనా ఆలోచన చేస్తా ఉన్నాయా? మా ప్రయాణమే ఇప్పుడు రాజకీయ పోరాటం, రాజకీయంగా మాట్లాడుతున్నాం. ఇవాళ మేము ఎందుకు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో స్వతంత్ర అభ్యర్థులు నిలబెట్టినాం? బరాబర్ ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఒక పార్టీ ఉంటే ఒక కులం ఉంటుంది, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఒక కులం రాజ్యం వెళ్తుంది. మేము చూస్తూ కూర్చోవాలన్నా. కాబట్టి వీళ్ళందరికీ రాజకీయంగా సమాధి చేసి అగ్రకులాల రాజ్యాధికారానికి గోరిగట్టి 2028లో బీసీ ముఖ్యమంత్రి, బీసీల రాజ్యాధికారం కోసం చేయడం కోసమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాం. ముందు చూపుతోటి ఎమ్మెల్సీ ఎన్నికలు దిగినాం. ఇప్పటికే వీళ్ళు మా ఓట్లను నోట్ల ద్వారా కొందామని చూస్తారు. మా బీసీలు అంతా తెలివి ఇవాళంతా సోయిలేనులు కాదు. మీరు ఏదో మా మద్యం పోస్తానో, నోట్లు ఇస్తానో ఓట్లు వేసేటువంటి కాదు. చీమునెత్తురున్నటువంటి బీసీ బిడ్డలు, పౌరుషం ఉన్నటువంటి బీసీ బిడ్డలు. ఎస్, వాళ్ళ అక్రమ సొమ్మును, వాళ్ళ ఎక్కడ డబ్బును బొందబెట్టి వాళ్ళని కాదని స్వతంత్రంగా ఆత్మసాక్షిగా బీసీ బిడ్డలు తమ ఓటు తాము వేసుకోబోతున్నారు. 100% ఈ బీసీలు గెలబోతున్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీసీలకు మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం, బీసీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి ఆమె ఒక పిలుపునివ్వడం జరిగింది. సో ఆ పిలుపుని మీరు బీసీ సంఘ నేతలుగా స్వాగతిస్తా ఉన్నారా? ఇప్పుడు కవిత గారు మాట్లాడితే స్పష్టంగా మాట్లాడాలి. కవిత గారు బీసీలకు నిజంగా కవిత గారు మాట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడాలి. కేసీఆర్ గారు స్పందించాలని చెప్పి వాళ్లకు నేను లేఖ రాసిన తర్వాత కవిత గారు ఎక్కడో ఏదో ప్రోగ్రాం నుండి ఆ మీటింగులో జర్నలిస్టు సోదరుడు అడిగిన ప్రశ్నకు సూత్రాపాయంగా ఆమె చెప్పింది. కానీ ఆమె విధానం అట్లా కాదు. టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ, 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఆ పార్టీ అధికారికంగా పాలసీ పరంగా రిటర్న్గా మేము బీసీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి రిటర్న్గా లేఖ ఇవ్వాలి. ఆ తర్వాత కవిత గారు నిజంగా బీసీ అభ్యర్థులను గెలిపించాలనుకుంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టి బీసీ పలానా పూల రవీందర్ గారు, పలానా ప్రసన్న హరికృష్ణ గారు, మల్క కుమరే గారు గెలుస్తున్నారు, వాళ్ళకు మేము మద్దతు ఇస్తున్నామని స్పష్టంగా విధానపరంగా చెప్పాలి. వారు ఎలక్షన్లో క్యాంపెయిన్లో పాల్గొనాలి. మేము ఎట్లా గెలుస్తున్నాం కాబట్టి ఇక అందులో ఒక రాయేసి గెలిచిన తర్వాత నేను కూడా చెప్పినట్టే అది కుదరదు. మీరు గోడ మీది పిల్లిలాగా ఉంటే మేము నమ్మము. ఇవాళ ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తున్నాం, తోడేళ్లకు గొర్రెల మందకు తోడేళ్లు కాపలగా ఉండయి. ఈ అగ్రకుల నాయకులు బీసీలలో వస్తున్న చైతన్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఓవరు ఇచ్చినా ఓరియకపోయినా మా బీసీ సమాజం అంతా ఇప్పటికే డిసైడ్ అయిపోయారుగా. మేము చెప్పాల్సిన అవసరం లేదు, డిసైడ్ అయిపోయారు. 100% మా ఓటు మేము వేసుకుంటాం. మేము కొట్టాము, తిట్టాం, రెడ్డిలను తిట్టాం, వాళ్ళని తిట్టాం, వీళ్ళని తిట్టాం, ఎవరిని తిట్టాం. అంబేద్కర్ ఇచ్చినట్టు ఓటు అనే ఆయుధాన్ని పరదసాటుకు పోయి వేసుకునేటువంటి ఆయుధాన్ని
ఆడి పోయినాక మా రక్త సంబంధికునికి మా పేగు దించుకున్నోనికి మా బాణిని వినిపించేటువంటి బీసీ బిడ్డలకేస్తామని చెప్పి డిసైడ్ అయిపోయారు. 100% గెలుపు ఖాయం. మీరు చూడండి, ఈ ముగ్గురు గెలిచిన తర్వాత పెరేడ్ గ్రౌండ్లో లక్షల మందితోటి నెల రోజుల లోపల పెద్ద విజయోత్సవ సభ, బహిరంగ సభ పెడతాం. ఆ బహిరంగ సభ నుంచే మా రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే మాత్రం బీసీ సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఈ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఎవరైనప్పటికీ కూడా పార్టీలు వేరైనప్పటికీ బీసీలు అయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళని గెలిపించేటువంటి బాధ్యత భుజస్కంధాలపైన వేసుకుంటాం. బీసీలలో ఈ రోజు రాజకీయ చైతన్యం వచ్చింది, బీసీలు ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో అనిల్, మన తొలి వెలుగు.